హలో గాయస్, దిస్ ఈజ్ డిడిఎస్ కుకింగ్. చాలా రోజుల తర్వాత నేనైతే కుకింగ్ లాక్ అయితే నేను వచ్చేసాను. ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చి స్పైసీగా చిన్న పరుగులు ఎలా తయారు చేయాలో చూపించి ఆ తర్వాత వాటిని నేను ఒక్కోటి వేసి మీకు చూపిస్తాను. నేను మార్కెట్కి వెళ్ళి అయితే చిన్న పరుగులు అయితే తేవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ చిన్న పరుగులు మీకు ఒకసారి చూపించేస్తాను. క్లీన్ చేసే విధానం కూడా పర్టికులర్గా మీకు చూపించేస్తాను. చూసి నా వీడియో సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మటుకు మర్చిపోవద్దు. చిన్న పరుగులు చూడండి, ఇలా తీసుకొచ్చాం. చీప్ అండ్ బెస్ట్గా మనకి ఒక 50కి అయితే వచ్చేస్తాయండి నీట్గా చిన్న పరుగులు. కానీ ఓపిక్గా చేయాలి. ఓపిక్గా చేస్తే మటుకి చాలా 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 మనం టేస్టీగా చేసుకు తినొచ్చండి. అయితే వీటిని చేసే విధానం, క్లీన్ చేసే విధానం మీకు ఒకసారి నేను చూపించేస్తాను. మనం క్లీన్ చేయడానికి అయితే వచ్చేసామండి. అయితే ఎలా క్లీన్ చేయాలి? చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఒక కత్తిరి చక్కగా తీసుకుని చేపని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ తీసుకునండి మనం నీట్గా పొట్ట భాగం చూసారా, ఆ పొట్ట భాగం నుంచి ఇలాగ వచ్చేసింది. ఇది వేస్టేజీ కదండి. దీన్ని మనం కవర్లో వేసేసుకుందాం. సింక్లో పడిపోయింది. తర్వాత ఈ పొట్ట భాగంలోనే ఇగోండి ఇది ఉంటుంది చూసారా, అది ఈజీగా మనకు బయటకు అనేది వచ్చేది. ఇగోండి ఈజీగా బయటకు వచ్చేసింది చూసారా, ఇది ఈజీగా వచ్చేసింది. దీన్ని మనం చేతితోనే తీసేసుకుని చేతితో తీసుకుంటే ఇదంతా పొట్ట మనకు వచ్చేసింది నీట్గా. ఇగోండి తోక భాగం కూడా కత్తితో అలా సీజర్తో చాలా చక్కగా చాకచక్యంగా మనం తీసుకోవచ్చు. ఇలా తీసుకునండి, ఇలా సైడ్స్ కూడా ఇలా తీసుకుంటే మొత్తం అంతా చాలా చక్కగా రిమూవ్ అయిపోద్ది. మనకి హెడ్ ఉంచుకోవచ్చు, లేకపోతే మనం తీసేసుకోవచ్చు. ఇలాగా తీసేసుకుంటే చూసారా, ఇంత చక్కగా మనం చిన్న పరుగుని మనం తయారైతే చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా చిన్న పరుగు తీసేసుకుని అలా ఓ పక్కన వేసుకుని మళ్ళా ఇంకొకటి తీసుకుని దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేస్తే మనకి చిన్న పరుగు అనేది చాలా చక్కగా వచ్చేస్తుందండి. చూసారా, ఇందులో వేస్టేజీ మొత్తం మనకి వచ్చేసింది. మొత్తం అంతా ఇలాగా క్లీన్ చేసేసుకుందాం మనం. ఓకేనా, మన కటింగ్ అయితే అయిపోయిందండి. చేప చెప్పాను కదా, ఈ టైప్లో చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఈ టైప్లో చిన్న పరుగు మనం అనుకుంటే ఈ టైప్లో నీట్గా ఈ టైప్లోని పొట్ట భాగం నుంచి తలకాయ దాకా చక్కగా ఇలాగ లైన్ వెళ్ళిపోద్దండి. మనకి తేలిగ్గా ఉంటుంది. ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా మనం అదే రకంగా చేసేసాను. అయితే దీన్ని మనం వాష్ చేసేస్తాం. ఒకసారి వాష్ చేసేసుకుందామండి. సింక్లో వేసుకుని సింక్లో ఒకసారి ఇలా వాష్ చేసుకోవాలని సింక్లో నీట్గా ఇలా వాష్ చేసుకుంటే మొత్తం అన్నీ కూడా ఇందులో ఉన్న వేస్టేజ్ మొత్తం కూడా నీటిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఒకసారి కట్ చేసుకుని ఇలా కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకుని ఇలా చేసుకోవాలి. కడిగేసుకుని తొక్కుని పెట్టుకుని తర్వాత మనం ఒకసారి వాష్ అయిపోయిన తర్వాత అండి నీట్గా మనం ఒకసారి ఏం చేసుకుందాం అంటే మళ్ళీ ఒకసారి వేసుకుని అందుట్లో మనం ఏం చేయాలంటే కళ్ళుప్పు వేయాలి. కళ్ళుప్పు వేస్తే చిన్న పులుసు అనేది ఉంటుంది కదా, ఇదిగోండి కళ్ళుప్పు వేయాలి. కళ్ళుప్పు వేస్తే ఇదిగోండి చిన్న పులుసు అనేది అయితే మనకి వస్తుంది. అది మనకి పోవాలి అంటే కళ్ళుప్పే తగలాలి. అందులో చిన్న పరికి ఎక్కువ శాతం జిగురు అనేది ఉంటుందండి. ఆ జిగురు కూడా రిమూవ్ అయిపోయి మనకి చాలా చక్కగా మనకి పరుగు అనేది కనిపిస్తుంది. అయితే కళ్ళుప్పు వేసి మనం కళ్ళుప్పుతో ఒకసారి చిన్న పులుసు పోవాలి కదండి, ఎగ్జాక్ట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు పైన వేసేసి ఇలాగా మొత్తం కలపాలండి. ఇలాగ మనం ఎప్పుడైతే మనం ఇది చేసామో ఇలా కలిపి ఉన్నామో దానికి ఉన్న చిన్నదే పొలుసు అనేది ఉంటుంది కదా, ఆ పొలుసు మొత్తం కూడా రిమూవ్ అయిపోయి చాలా చక్కగా మనకి వచ్చేస్తుందండి. చూడండి, పెద్ద పరుగు కూడా మనకి ఈ పులుసు చూసారా ఎలాగొచ్చేస్తుందో. ఈ పులుసు మొత్తం వచ్చేసి ఇలాగ నిగారింపుగా చక్కగా మొత్తం అంతా క్లీన్ అవుద్ది. మనం ఒకసారి ఇలాగా కలిపేసుకుని
చూసారా చిన్న పులుసు చేతికి అంటుకుని చూసారా, ఇదంతా చిన్న చిన్న పులుసు మొత్తం అంతా ఇలాగ వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత మనం నీట్గా కడిగేసుకుందాం వన్ టైము. వన్ టైం అయితే కడిగేసుకుందాం అండి. ఇలాగా అంటే చిన్న పులుసు కాబట్టి ఎక్కువ శాతం కొవ్వు ఎక్కువగా ఉంటుందండి. ఆ కొవ్వు అనేది పెరిగిపోద్ది. ఇలాగ మొత్తం అంతా మనం కడిగేసుకున్న తర్వాత చిన్న పులుసు అనేది చాలా వరకు అయిపోద్దండి. వన్ టైం అనుకున్నాం కానీ ఇంకొక టైం కడుక్కోవాలి. అయిపోయింది, ఇంకో టైం కడుక్కోవాలండి. ఇంకో టైం కడుక్కొని నీట్గా మనం తీసేసుకుందాం. మొత్తం అంతా ఎలా స్క్రోల్ అవుతుంది అలాగ వాటర్లోని మనం ఉప్పుతో వాష్ చేసుకున్న తర్వాత ఉప్పుతో ఒకసారి కలిపేసుకున్న తర్వాత సింక్ ఆన్ చేసి గిన్నె అనేది అలా పెట్టేస్తే అండి అలా స్క్రోల్ అవుతూ మొత్తం అంతా నిండుతుంది కదా. వాటర్ నిండి అందులో పులిచేది అయితే ఉందో అదంతా సింక్లో నుంచి డ్రైనేజీకి పోద్ది. చేపలు అయితే మనకి ఫ్రెష్గా చాలా నీట్గా మనకి వస్తాయండి. చిన్న పరుగులు వాష్ అయితే అయిపోయినాయండి. చూసారా ఎంత నీట్గా, అంటే మనం సింకు వాటర్ లాగా పెట్టేసి ఉండడం వల్ల చూసారా ఎంత వైట్గా ఉన్నాయో. ఈ వైట్ నీళ్ళలోనే మొత్తం అంతా దీనికి ఉన్న పులుసు గట్ట మొత్తం అంతా రిమూవ్ అయిపోయి మనకి దాంట్లో ఏమైనా చిన్న ఏమైనా ఉంటే అలా స్క్రోల్ చేయడం వల్ల మొత్తం అంతా పోయి నీట్గా అలా చాలా చక్కగా మనకు వచ్చేస్తాయండి. అంత నీట్గా చిన్న పరుగు అనేది క్లీన్ అయితే అయిపోద్ది. చిన్న పరుగు అయితే మనం కటింగ్ అయిపోగా మొత్తం చక్కగా నీట్గా అయితే మొత్తం అంతా వాష్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు చెప్పేస్తాను. ఎలాగో మనం చిన్న చేప అయితే ఎలా కటింగ్ చేసినా చూపించాం, తర్వాత ఎలా క్లీన్ చేయాలో కూడా చూపించిన తర్వాత మనం దీన్ని ఒక్కోటి చాలా స్పైసీగా అయితే ముందుగా మనం క్లీన్ చేసుకున్నాం కదండి. ఒకసారి తినిసి ఏమేమి కావాలో అన్నీ ఐటెంతోనే మనం చేస్తాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వేసినట్టు మనకి మనం ఏ ఐటెము వేయను, నీట్గా ఇంట్లోనే టేస్టీగా మీకు చేసి చూపిస్తాను. చిన్న పరుగు అయితే క్లీన్ అయిపోయింది. దీంట్లో ఏమేమి వేస్తాం అనేది మీకు చూసేద్దాం, వచ్చేయండి. మనం క్లీన్ చేసుకున్న తర్వాత మనం వేసేసుకున్నాక అందులో ఎగ్జాక్ట్గా 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ కారం, తగిన ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం దీంట్లోని నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి. నీట్గా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా చక్కగా మనం నీళ్లు గట్ట వేయకూడదండి, ఎందుకంటే అందులోని లైట్గా మనం క్లీన్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అదైతే మనకు సరిపోద్ది. నీళ్లు గట్ట మనం వేసుకోకూడదు. నీట్గా వీటిని మట్టికి మనం ఒక 10 నిమిషాలు అయితే మనం డీప్ కింద అయితే మనం పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు డీప్ కింద పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం ఇవన్నీ కూడా వేసాం కదండి, సాల్ట్ కారం మొత్తం అన్నీ కలుపుకున్నాం కదా, అవన్నీ కూడా వాటికి చక్కగా పట్టి మనకి రుచి టేస్ట్గా ఉంటుంది. అందుకని మనం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి డీప్ కింద పెట్టేసుకుందాం. మనం 10 నిమిషాలు అయితే మనం ఇన్ని కలుపుకున్నాం కదండి, వీటిని 10 మినిట్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో అనేది మనం పెట్టుకోవాలి. మూత వేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో ఎగ్జాక్ట్గా 10 నిమిషాల తర్వాత మనం వాటిని ఫ్రై చేసి నీట్గా సర్వ్ చేసుకుని తినాలి. ఓకేనా? ఫ్రిడ్జ్లో మటుకి 10 నిమిషాలు పెట్టేస్తున్నాను. డీప్ కింద ఉండాలండి ఎప్పుడు కూడా. మనకి డీప్ కింద ఉన్నదనుకోండి
దాంట్లో పైనుంచి వచ్చే కూలింగ్ డైరెక్ట్గా మనకి బాక్స్ మీద పడుతుంది కాబట్టి డీప్ కింద అయితే మనం పెట్టుకున్నాం. ఎలాగ 10 minutes మనం డీప్ కింద పెట్టుకోవాలనుకున్నాం కాబట్టి అండి ఈలోగా ఆయిల్ని హీట్ అయితే చేసుకున్నాం. నేనైతే 1 kg ఆయిల్ అయితే తీసుకున్నాను. అంటే అన్నిటికీ కాదు, ఇంట్లో ఖర్చుకు కూడా మనకు సరిపోతుంది కాబట్టి దీన్ని మనం కట్ చేసుకుని పోసేసుకుంటాం. మనం పోసుకున్న దాని తర్వాత ఆయిల్ హీట్కి ఎగ్జాక్ట్గా ఆ మాత్రం ఆయిల్ అయితే మనకి సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ అండి మనం మూకుడు పెట్టేసి ఆయిల్ అయితే పోసేస్తున్నా. మనకు పనికి ములగాలి కాబట్టి సరిపోతుంది. అంటే నేను పోసింది ఎగ్జాక్ట్గా ఒక 1/4 kg ఆయిల్ అయితే అందులో ఉంటుందండి. హీట్ ఎక్కేదాకా వెయిట్ చేద్దాం. ఇలా ఒక డీప్ వెళ్ళి ఆ డీప్లో ఉన్న ఆ పని చక్కగా చేసి పెట్టుకున్నాం. అవి అయితే మనం తీసేసుకుందాం. వావ్, చాలా చక్కగా టైట్ అయినాయండి. మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మట్టుకి మనం వీటిని తీసేసుకుందాం. అలాగే డీప్లో నుంచి తీసేసాం కాబట్టి వీటిని మనం పక్కన పెట్టుకుందాం. మూత వేసి ఆయిల్ ఒక 5 నిమిషాల్లో ఆయిల్ హీట్ ఎక్కిపోద్ది. హీట్ ఎక్కిపోయిన తర్వాత అందులో మనం ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా? ఆయిల్ హీట్ అయితే చక్కగా ఎక్కేసిందంటే 5 minutes అనుకున్నాం కదా, హీట్ అయింది. అయితే మనం డీప్లో నుంచి తీసింది ఒకసారి కలిపేసుకుందాం. అలాగా మనం టైట్ అనుకున్నాం కదా, ఓకే టైట్ అయింది. డీప్ కింద పెట్టండి, మొత్తం గడ్డ కట్టింది లైట్గా. 10 minutes కదా మనం ఉంచుకున్నది. ఒక్కొక్కటిగా మనం అందులో వేసేద్దాం. ఒక్కొక్కటిగా మనం వేస్తాం కదండి. ఒకసారి మనం వేసిన ఒక 1/2 నిమిషం అవుతుంది కాబట్టి ఒకసారి ఇలాగా చూసుకోవాలి, ఒకసారి తిప్పుకోవాలి. అలాగ ఫ్రై అవ్వాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. అప్పుడు మనం తినేటప్పుడు కరకరలాడుతూ చాలా స్పైసీగా అనిపిస్తుంది. చాలండి, ఆ టైపు బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంటే కరకరలాడతాయి. చిన్న పరుగులు ఫ్రై పకోడీ అంటారు దీన్ని. నీట్గా ఒకసారి తీసేసుకుందాం. చూసారు కదా గాయస్, ఆ టైప్లో మొత్తం అన్నీ కూడా మనం ఫ్రై చేసుకుందాం. అన్నీ ఒక్కొక్కటి తీసేసుకుని చిన్న పరుగులు ఫ్రై పకోడీ అయితే అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉన్నదో. ఇంతలాగా మనం చేసుకోవాలి. వీటిని మనం టేస్ట్ చూసి ఆ టేస్ట్ ఎలా ఉన్నది అనేది మీకు నేను చెప్పేస్తాను. ఫ్రై టేస్ట్ చూసేద్దాం. నిమ్మకాయ చక్కగా పోసుకున్నాం కదండి, నిమ్మకాయ అయితే మనం పిండేద్దాం. నిమ్మకాయ పిండేసుకుని ఉల్లిపాయలు కూడా మనం చక్కగా రౌండ్ ఆఫ్గా తీసుకుని ఒక్కోటి మనం పెట్టుకుందాం పైనలాగా. ఫ్రై అయితే వేరే లెవెల్ టేస్ట్లో ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం.
కరకరలాడుతున్నాయి. చిన్న పరిగెల ఫ్రై పకోడీ. కరకరలాడుతున్నాయి కాబట్టి అంటే మంచి టేస్ట్ అయితే ఉంది. వీటిని మనం చిన్నపిల్లలకు కూడా చక్కగా మనం పెట్టచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిది. పెరుగు అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, మనకు ఎక్కువగా దొరుకుతాయి. తక్కువ ప్రైజే. మనం తెచ్చుకుని మొత్తం అన్నీ ఇలా చేసుకుని తింటే మటుకు చాలా బాగుంటుంది. క్లీన్ చేసే విధానం కూడా నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వచ్చాను. ఆ టైప్లోనే సీజర్తో మనం కట్ చేసుకుంటూ వెళ్తే చక్కగా అందులోని ఆ పొట్ట భాగంలోనే చేదు అనేది ఎక్కువ ఉంటుంది. చిన్న పరికి ఆ చేదు అనేది రిమూవ్ అయిపోయి నీట్గా మనం ఎప్పుడైతే 2-3 సార్లు కడిగామో అందులోని ఆక్యుపేషన్లో స్క్రోల్ అవుతూ కడిగాము చూసారా, దానివల్ల ఎక్కువ అందులో ఉన్న చిన్న చిన్న పోల్స్ ఏమైనా ఉంటే బయటికి పోయి